అయితే వరుసగా మీకు ఫోన్లు మోగిపోతున్నాయని చెప్పొచ్చు. బికాజ్ శ్రీను వైట్ల గారు ఈజ్ అఫ్ కోర్స్ హీస్ హియర్ టు స్టే అని చాటి చెప్పుకున్నారని మీ ఫ్యాన్స్ అందరూ సంబరపడిపోతున్నారు. నాకు హ్యాపీ అండి, ఎందుకంటే ఇది నేను ఎప్పుడు రివీల్ చేయలేదు. 25th ఇయర్ యాజ్ డైరెక్టర్ అండి. సో నాకు చాలా అంటే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇది. అంటే ఈ సినిమా మీకు తెలుసు కదా, మేము సరిగ్గా పబ్లిసిటీ కూడా చేయకుండా రిలీజ్ చేసాం సినిమాని. అవును అవును, అంటే కొన్ని ఎవరిని బ్లేమ్ చేయడం కదా, అన్అవాయిడబుల్ సిచ్యువేషన్స్లో వితౌట్ పబ్లిసిటీ సినిమాని ఫట్టన్ రిలీజ్ చేసాం. సాంగ్స్ రిలీజ్ చేయలేదు, ఏమీ చేయలేదు, ఫట్టన్ సినిమా రిలీజ్ చేసాం. ప్రీ ఫెస్టివల్ చాలా కాంపిటీషన్లో చేసాం. చేసినప్పుడు ఫస్ట్ డే డల్ ఓపెనింగ్ తీసుకుంది, చాలా అడ్వర్స్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు. బట్ నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేశాను, ఈ సినిమాలో తప్పు లేదు, ఈ సినిమాలో మనం అన్నీ కరెక్ట్గా చేసాం, ఈ సినిమా ఆడుతుందని నేను బిలీవ్ చేసి నేను బయటకు వచ్చి మాట్లాడాను. జనరల్గా నేను బయటకు రాను, ఏదైనా రిజల్ట్ కొంచెం అది ఇది ఉన్నప్పుడు నేను బయటకు వచ్చాను ఈసారి, ఎందుకంటే స్ట్రాంగ్గా బిలీవ్ చేశాను కాబట్టి. నెక్స్ట్ డే ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్ అండి, ఇట్స్ ఓపెన్ సీక్రెట్, 3 times హైయర్ రెవెన్యూ దాన్ ఫస్ట్ డే తీసుకుంది. తీసుకుంది. ఇంకా అక్కడి నుంచి సాలిడ్గా థర్డ్ డే అలాగే మెయింటైన్ చేసింది. ఇంకా వీక్ డేస్లో కూడా సాలిడ్గా అలాగే రన్ అవుతూ వచ్చింది సినిమా. థర్డ్ వీక్ వచ్చేటప్పటికి 300 థియేటర్స్ ఇంక్రీజ్ చేశారు. అంటే వర్డ్ ఆఫ్ మౌత్ అనేది నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఇది ఒకప్పుడు జరిగేది, కానీ ఈ టైంలో వచ్చే హిట్టా ఫట్టా రెండే ఉంటున్నాయి కదా, అలాంటిది సెకండ్ డే లేవటం, థర్డ్ డే ఇంకా గట్టిగా లేవటం, అలా జరిగింది ఈ సినిమాకి. దానికి కారణం అండి ఒకటి, మీరు ఆల్రెడీ వేసిన ఫుట్ ప్రింట్స్ ఎంత బలంగా ఉన్నాయంటే నోబడీ గేవ్ అప్ ఆన్ యూ యాక్చువల్లీ. అంటే ఏదో ఒకటి సినిమా అటు ఇటు అయిందని కాదు, ఎవ్రీబడి రిమెంబర్స్ యూ ఫ్రమ్ యువర్ బెస్ట్ డేస్, ఫ్రమ్ యువర్ బెస్ట్ ఫిల్మ్స్. సో ఆల్ క్రెడిట్ టు యువర్ ఇన్నింగ్స్, మీరు వదిలిపెట్టిన థ్యాంక్ యూ అండి, అడుగుజాడదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఇందులో నేను ఏదో విపరీతంగా ఎంటర్టైన్ చేశానని చెప్పను. అంటే ఈ కథకి ఎంతవరకు చేయగలుగుతానో అంతవరకే చేశాను. ఎందుకంటే అవతల హీరోని అతని ఇమేజ్ని మ్యాచ్ చేయాలి. అవును, సీరియస్ థీమ్, చిన్న పాప అవన్నీ ఉన్నాయి. ఇందులో బాగా వర్కౌట్ అయినవి ఏంటంటే అండి, ఆ కామెడీతో పాటు ఆ పాప సెంటిమెంట్ కానీ, ఆ మదర్ ఎమోషన్ కానీ, ఇవన్నీ బాగా వర్కౌట్ అయ్యి ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా సినిమా రావడానికి యాక్షన్ చాలా బాగా చేసాం, అన్నీ చేసాం. అంటే ఒక ప్యాకేజ్ అండి సినిమా. అందుకని ఇలా ఆడుతుంది. ఏ సినిమా ఊరికే ఆడదండి, మీకు తెలుసు. సో అందుకే ఈ సినిమా ఆడుతుంది. బట్ నా నుంచి కోరుకుంటుంది ఏంటో ఒకసారి మళ్ళీ ఆడియన్స్ నాకు గుర్తు చేశారు. నాకు ఒక ఇది ఇచ్చి, నాకు ఒక మన పెద్ద హిట్ ఇచ్చి, నువ్వు మళ్ళీ మంచి కామెడీలు చెయ్యి అనేది నాకు అర్థమైంది. నా నుంచి ఏం కోరుకుంటున్నారో నాకు బాగా అర్థమైంది. ఇన్ ఫ్యూచర్ అంటే ఇమ్మీడియట్గా నేను చేయబోయే ఫిల్మ్ వచ్చి ఫుల్ లెంగ్త్ కామెడీ నేను ప్లాన్ చేశానండి, అది చేస్తాను నెక్స్ట్. ఇప్పుడు ఫుల్ లెంగ్త్ కామెడీ చేస్తాను, అది ఈ ఆడియన్స్ ఇచ్చిన ఒక ఉత్సాహంతో జోష్లో ఫుల్ లెంగ్త్ కామెడీ. నాకు అది సరదా కూడా. సో మీరు కామెడీ అన్నారు కాబట్టి చిన్న జోకే ఇచ్చండి. మీరు 25th ఇయర్ అన్నారు ఇండస్ట్రీలో, 7 yearsకి మొదలు పెట్టుంటారు కదండి మీరు? లేదండి, జోక్ పర్లేదు, మీరేం చెప్పక్కర్లేదు, అది అందుకే జోకే పర్మిషన్. 7 years కదా. సో బాగుంది. ఈ ఫుల్ లెంగ్త్ కామెడీ ఎవరితో ప్లాన్ చేస్తారు? బికాస్ మీరు అగ్ర హీరోలతో కామెడీ పండించడం, మహేష్ బాబు గారితో కామెడీ పండించడం అనే ఏమంటారు, ఆ బ్యూటిఫుల్ ఒక సెంటిమెంటల్ బాయ్, ఒక ఎమోషనల్ బాయ్ ఇమేజ్ నుంచి ఆయన్ని మార్చారు మీరు. అలాగే మీరు చాలామంది టాప్ హీరోస్ అందరికీ ఆ కామెడీ టైమింగ్ బ్యూటిఫుల్గా సెట్ అయింది. ఇప్పుడు ఎవరండి స్టార్ కాస్ట్? ఒక మంచి హీరో అండి, అతనికి ఒక డీసెంట్ మార్కెట్ ఉంది. సో మంచి యాక్టర్ ఆల్సో. సో నేను అనుకున్న క్యారెక్టర్కి 100% సరిపోతాడని అతనికి నాతో చేయాలని ఇంట్రెస్ట్ ఉంది, నాకు అతనితో చేయాలని ఇంట్రెస్ట్ ఉంది, నాకు అతనితో చేయాలని ఇంట్రెస్ట్. మీకు ఉందా? గుడ్. సో వెరీ సూన్ రివీల్ చేస్తాను, రివీల్ చేస్తారు అయితే త్వరలో. అది ఛాలెంజ్ అండి. కానీ మధ్యలో మీరు బాలయ్య గారిని మిస్ అయిపోయారా? అందరు టాప్ హీరోస్ అందరితో, వెంకటేష్ గారితో చేశారు, అందరితో. విచిత్రం ఏంటంటే అండి, నా కెరీర్ స్టార్ట్ అయిందే బాలబాబు సినిమాతోటి. అంటే నేను అప్రెంటిస్గా పనిచేసిన ఫస్ట్ ఫిల్మ్ వచ్చి బాలబాబు సినిమానే. ఆయనతో చేయాలని నాకు ఎంతో కోరిక. యాక్చువల్గా నమ్మో వెంకటేష్ ఆ టైంలో చేయాలి ఆయనతో, కుదరలేదు, ఏదో కారణాల వల్ల కుదరలేదు. ఆయన ఎంతో ప్రేమగా నన్ను ఎప్పుడు రిసీవ్ చేసుకుంటారు. ఆయనకు తెలుసు నేను ఆయన దగ్గర పనిచేసింది, అన్నీ గుర్తున్నాయి ఆయనకి. ఆయనది మిస్ అయిందని అనుకోవద్దు, డెఫినెట్గా ఆయనతో చేస్తాను. నేను ఇమ్మీడియట్గా దీంతో పాటు ఫాలో అప్ ఒక 2 సాలిడ్గా మంచి సినిమాలు చేసి తప్పకుండా తర్వాత ఆయనతో ఖచ్చితంగా చేస్తాను. నువ్వు నాకు ఎదురొచ్చిరా, రేడీకి ఎదురొచ్చిరా, సమస్య నీకే. ఆ డైలాగ్ మాత్రం వాళ్ళే అందరం
అంటే ఆయన బాలయ్య బాబు గారి డైలాగ్స్ ఎంత ఇష్టం అంటే ఆయన ఇప్పుడు పీక్స్లో మేము ఉన్నారు. ఫ్లోర్లో కాదు మాడేసుకుంటాం మేము ఒకళ్ళ మీద ఒకళ్ళు, డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ అనేసి అదోటి. సో మీ టైమింగ్లో మీ డైలాగ్ డెలివరీలో అసలు నాకు చాలా గట్టి కోరిక ఉంది బాలయ్యబాబుతో చేయాలని. చేస్తాను. రైట్. ఇప్పుడైతే మరి ఈ కామెడీ సినిమా మీరైతే ఏదైతే ప్లాన్ చేశారో ఆటోమేటిక్గా విశ్వం తర్వాత అది అమరిపోయిందా, ముందు నుంచి అది ప్లాన్? ముందే అండి, నేను ముందు ఇంటర్వ్యూస్లోనే చెప్పాను. నేను యాక్చువల్లీ విషయం రిలీజ్ అవ్వక ముందే చెప్పాను నేను ఏంటంటే ఫుల్ లెంగ్త్ కామెడీ ఒకటి చేయబోతున్నాను. ఎందుకంటే నేను కమెంట్స్లో చూస్తున్నాను, నేను ఎవ్రీబడి వాంట్స్ దట్ ఫ్రమ్ యూ, ఫుల్ లెంగ్త్ కామెడీ కావాలి, ఫుల్ లెంగ్త్ కామెడీ కావాలని అంటున్నారు. నా అదృష్టం ఏంటంటే ఇప్పుడు యూత్ నా సినిమాలు కనెక్ట్ అయి ఉండటం, వాళ్ళు ఆలర్ని ఎంజాయ్ చేయటం నాకు ఒక విధంగా నాకు ఒక సపోర్ట్ అది. సో నేనేంటంటే అండి సినిమాల్లోకి వచ్చేసి ఉండటం వల్ల నేను ఇక్కడే ట్రావెల్ అవుతుండడం వల్ల ఏంటో ఆ కొరతనం నాలో ఇంకా అది ఆల్రెడీ పోలేదు కాబట్టి సో నాకు అదే ఇష్టం. నాకు కూడా మీకు బాగా వెటకారం అనిపించే 2-3 సన్నివేశాలు చెప్పరా? అంటే మీకు బాగా నవ్వు వచ్చేవి ఇప్పుడు చూసే రియాలిటీ షోస్ ఒకటి పెట్టేశారు మీరు, అది మన దూకుడులో. అలా కాకుండా మీకు ఏమేమి వాట్ రియలీ మేక్స్ యూ? అన్నీ ఎంజాయ్ చేస్తానండి, డిబేట్లు ఎంజాయ్ చేస్తాను, టీవీ డిబేట్లు అవి కూడా పెట్టేస్తారు. మా మీద అయితే సెటైర్లు ఉండబోతున్నాయి, నాకెందుకో 6 సెన్స్ చెప్తాను. అంటే ఆ పొలిటికల్ చాలా మంది అన్నీ ఎంజాయ్ చేస్తాను నేను, ప్రతిదీ వాళ్ళు మాట్లాడేదంతా ఎంజాయ్ చేస్తాను. అదే కదండి మనకి, అంతే లైఫ్ ఎనర్జీ అదే. అంతే కదా. సో మీ రైటర్స్లో మీకు గోపీమోహన్ గారి పాత్ర మీ విశ్వం సినిమాలో ఎస్పెషలీ అండ్ మీ జర్నీలో ఎంతవరకు అండి? బికాజ్ ఎప్పుడు ఆయన ప్రస్తావనకి రారని నా ఫీలింగ్ ఎప్పుడు, బట్ ఆయన మీకు చాలా ఐ థింక్ గట్టి రైటర్గా ఉన్నారు. గోపి యాక్చువల్లీ నాకు నా ఫస్ట్ ఫిల్మ్ రిలీజ్ అయినప్పుడు వచ్చాడు, నన్ను కలిసాడు. అప్పుడు తను నీకోసం టైంలోనే వచ్చి కలిసాడు. ఆ తర్వాత మేము కథ నాగార్జున గారి కోసం చేసాం. అంటే నీకోసం నాగార్జున గారికి నచ్చాను, నాకు డైరెక్షన్ ఆఫర్ చేస్తే మేము ఇద్దరం కలిసి ఒక కథ కూడా చేసాం. అప్పుడు అది వర్కౌట్ అవ్వలేదు. నేను ఆనందానికి వెళ్ళిపోయాను, తను వేరే రూట్లో ఏదో వెళ్ళాడు. ఆ తర్వాత అగైన్ మళ్ళీ వెంకీ నుంచి తను తీసుకున్నాను, ఎడిషనల్ స్క్రీన్ ప్లే క్రెడిట్ ఇచ్చి వెంకీలో తనకి నా దాంట్లో కూర్చోబెట్టుకున్నాను. అక్కడి నుంచి స్టార్ట్ అయింది మా ట్రావెల్. అక్కడి నుంచి మధ్యలో ఏ సినిమా మిస్ అవ్వలేదు, 1 or 2 ఫిలిమ్స్ తప్ప అన్ని సినిమాలు తను చేశాడు. తనతో ఏంటంటే అసోసియేషను తను కొంచెం అనలైజ్ చేస్తాడు, బాగా అనలైజ్ చేస్తాడు. అనాలిసిస్ నేను బాగా ఇష్టపడతాను. అందుకని అట్లాగే సెన్సిబిలిటీస్ కానీ నేను ఏదైనా ఒక చెప్తే తనకు అర్థం అవుతుంటుంది, నేను ఏం ఆలోచిస్తున్నానో తను ఈజీగా అర్థం చేసుకోగలుగుతుంటాడు. అలా తను ఏదైనా చిన్నది అలా చెప్తే చాలు నాకు అర్థం అవుతుంటుంది. ఆ వీళ్ళంత మ్యాచ్ అవ్వడం వల్ల ఎన్ని ఇయర్స్ మేము ట్రావెల్ కంటిన్యూస్. మా మధ్య అయితే చిన్న ఇష్యూ కూడా ఎప్పుడు రాలా. అసలు యాక్చువల్లీ నేటివిటీ, మంచి తెలుగు జోకులు అవన్నీ వేసుకునే సినిమాలు బాగా ఇప్పుడు పాన్ ఇండియా దీనిలో మొత్తం కొట్టుకుపోయాయండి మధ్యలో. సో పాన్ ఇండియా సినిమాలు చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? నేను అప్పుడప్పుడు సీట్లోంచి ఉలిక్కిపడుతుంటాయి, ఎంత పెద్ద ప్రొడక్షన్ అయినా. ఒక డైలాగ్ బెంగాలీలో వస్తుంది తెలుగు సినిమాలో, ఒక డైలాగ్ ఇంకో, అంటే భాష, యాస, ఉచ్చారణ మొత్తం అంతా కూడా మారిపోయి. సో ఇప్పుడు మీకు యూ హ్యావ్ ఏబుల్ రైటర్స్, మంచి రైటర్స్ మీ పక్కన ఉంటే ఆ తేడా ఏం గమనిస్తారు సీను గారు మీరు?